జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదిల్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశామని తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25కు పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం. 26 జూన్కి అది అవుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. 14,359 మందిని షిఫ్ట్ చేశాం. ఇంకొక 6,577 మంది షిఫ్ట్ చేయాలి. ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకి ఎవరు రాలేదు, అది క్యాన్సిల్ చేశాం. దీని మీద ఒక 500 కోట్లు ఎక్కువ అవుతా ఉంది. 972 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1A ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం. అది ఈ ఇయర్ నవంబర్కి పూర్తవుతుంది. ఫేజ్ 1B ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ఒక ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండూ కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో 41.15 మీటర్లు దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ R&R. అదే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఒరిజినల్గా డిజైన్ చేశారో అంతవరకు పూర్తి అయిపోతాయి. మిగిలింది 45.74 మీటర్ల ఎత్తు నీళ్లు ఇంపౌండ్ చేయడం. దానికి కావాల్సిన విధంగా ఏం చేయాలనో దాన్ని వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఫైనల్గా ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మీరు చూస్తే రివర్స్ టెండర్ అని పేరు పెట్టి 2,782 కోట్ల రూపాయలు అదనంగా అయ్యింది. ఇప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్లో R&Rలో అదనం. ఇది కాకుండా పవర్ ప్రాజెక్ట్ అదనం. పవర్ ప్రాజెక్టులో ఇప్పుడు ఐడల్ కరెంట్ వస్తే ఫ్రీగా వచ్చేది, రాలేదు. ఆపర్చునిటీ కాస్ట్ పోయింది.
ఒక 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక తప్పు రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్.